వెల్కమ్ టు రాజనీతి. వ్యవస్థలన్నీ ఒకవైపు ఉన్నప్పుడు ఎంత బలమైన వ్యక్తులైనా, ఎంతటి సంకల్ప బలం ఉన్నా గెలవడం చాలా కష్టం. ఆ పోరాటం చేసేది మహిళ అయితే, ఆమె వెనక ఎవరూ లేకుంటే, ఆ వ్యవస్థల మీద రాజకీయ ప్రభావం ఉంటే అప్పుడు ఎలా ఉంటుందో ఊహించండి. మనం మన ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకుంటుంటాం. బ్రహ్మాండమైన అతిపెద్ద ప్రజాస్వామ్యం, అతిపెద్ద రాజ్యాంగం మనదని మాట్లాడుతూ ఉంటారు. మనది అంత గొప్ప ప్రజాస్వామ్యం కాదు. మన రాజ్యాంగాన్ని తూచే తప్పకుండా పాటించేంత క్రమశిక్షణ కలిగిన నాయకులు, సమాజము కాదు. ఇక్కడ బలవంతులదే రాజ్యం. ధనవంతులకే సాగిలపడే వ్యవస్థలు ఇవి. చెప్పాలంటే మన వ్యవస్థలకి అవినీతి చెదబట్టింది. అన్యాయం చేసినోడు బలవంతుడైతే బలహీనుడికి చాలా సందర్భాల్లో న్యాయం జరగట్లేదు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనకి దాదాపు 20 ఏళ్ల క్రితం ఆయేషా మీరా అనే అమ్మాయి హత్య కేసు 2007లో ఆ అమ్మాయిని చంపేస్తే 2007 డిసెంబర్ 7న విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంలో ఒక ప్రైవేట్ హాస్టల్లో ఆ అమ్మాయి మీద దారుణంగా అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పురపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కోనేరు రంగారావు మనవడు సతీష్, అతని స్నేహితుల ప్రమేయం ఈ హత్యలో ఉందని ఆయేషా తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు మాత్రం పిడతల సత్యంబాబు అనే ఒక వ్యక్తిని నిందితుడిగా పేర్కొని అరెస్ట్ చేశారు. అతనికి జీవిత ఖైదు విధించారు. అయితే ఆ తర్వాత సత్యంబాబు నిర్దోషి అని హైకోర్టు విడుదల చేసింది. 7 ఏళ్ళు అతని శిక్ష అనుభవించిన తర్వాత 2017లో అనుకుంటా అతన్ని నిర్దోషిగా విడుదల చేస్తూ తప్పుడు విచారణ చేసిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆయేషా తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు ఈ కేసులో మొదటి నుంచి రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. కానీ ఆ దిశగా విచారణ జరగలేదు. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులను కాపాడటానికి పోలీసులు సత్యంబాబు అనే అతన్ని బలిపశువును చేశారని, అసలైన నిందితులను వదిలేశారని, సాక్ష్యాలు నాశనం చేశారని ఆయేషా తల్లిదండ్రులతో పాటు ప్రజా సంఘాల నేతలు ఆరోపణలు చేశారు, విమర్శించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే పోలీసు అధికారులు ఈ కేసును తప్పుదోవ పట్టించారన్న ప్రచారం ఉంది. ఆ తర్వాత అనేక మలుపులు తిరిగింది ఈ కేసు. 2018లో సిబిఐకి బదిలీ అయింది. ఆయేషా మృతదేహానికి 11 ఏళ్ల తర్వాత మళ్ళీ రీపోస్ట్ మార్టం నిర్వహించారు. అయినా ఫలితం లేదు. మొన్న ఫిబ్రవరిలో ఈ కేసులో సరైన ఆధారాలు లభించలేదన్న కారణంతో సిబిఐ ఇచ్చిన క్లోజర్ రిపోర్ట్ని కోర్టు అంగీకరించింది. ఈ రిపోర్టు మీద ఆయేషా తల్లిదండ్రులు సంతృప్తి చెందకపోతే ప్రైవేట్గా పిటిషన్ వేసుకోవచ్చు, న్యాయ సహాయం అందిస్తామని కోర్టు తెలిపింది. అయితే తమ కుమార్తె దారుణ హత్యకు గురైన తర్వాత 19 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం, మాకు వ్యవస్థల నుంచి సరైన సహకారం అందలేదు, మాకు న్యాయం జరగలేదు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళే గెలిచారు, ఇక పోరాటం చేసే ఓపిక, వయస్సు, ఆర్థిక స్థోమత మాకు లేదని ఆయేషా తల్లిదండ్రులు తిరస్కరించారు. మాకు ఇంకే న్యాయం వద్దు అని తిరస్కరించి ఆయేషా అవశేషాలకు అంత్యక్రియలు నిర్వహించారు. అప్పటి ప్రభుత్వంలో ప్రముఖుని కుటుంబ సభ్యులకు ఈ హత్యతో ప్రమేయం ఉన్నందువల్లే పోలీసులు కేసును తారుమారు చేశారన్న ఆరోపణలు, విమర్శలు వచ్చినాయి. ఈ కేసులో సాక్ష్యాధారాలు మాయమైనాయి. ఒక సామాన్య కుటుంబానికి చెందిన విద్యార్థి మీద జరిగిన అఘాయిత్యాన్ని, ఆమె తల్లిదండ్రులకు న్యాయం జరగని తీరుని మనం చూసాం, సమాజం చూసింది. ఇది చూశాక కూడా న్యాయమే గెలుస్తుందని ఎలా నమ్మగలం మనం? అప్పటికి ఇప్పటికీ పరిస్థితి ఏం మారలా. 20 ఏళ్ల తర్వాత కూడా పరిస్థితి అలాగే ఉంది. వ్యవస్థల దగ, హంతకులకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలను మనం చూస్తున్నాం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యే దీనికి ఉదాహరణ. హత్య కేసే దీనికి ఉదాహరణ. ఆయన ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రికి బాబాయి. ఆయన హత్య కేసులో దర్యాప్తు కూడా ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తులాగా మారిపోయింది. ఈ హత్య కేసు, వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. ఆయన్ని గొడ్రలతో నరికి దారుణంగా చంపేస్తే 2019 ఎన్నికలకు ముందు మార్చి నెలలో జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు, ఆయన సాక్షి ఛానల్ వీళ్ళంతా కూడా గుండెపోటుతో చనిపోయాడని ప్రచారం చేశారు. ఆయన గొడ్డలిపోటుతో చనిపోతే గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆయన్ని హత్య చేశారని, ఆ హత్యకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. నారాసుర రక్త చరిత్ర అని సాక్షి పేపర్లో ఒక పేజీ మొత్తం రాశారు, చంద్రబాబు నాయుడు చేతిలో వేట కొడవలు పెట్టి, ఆ ఫోటో ఒకటి పెట్టి. కానీ ఆ రోజు జరిగింది ఏంటి? వివేకానికి కొంతమంది దారుణంగా చంపేశారు. ఆ హత్య వెనక
వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళు. అక్కడ సాక్ష్యాధారాలు చెరిపేశారు, రక్తపు మరకలను శుభ్రంగా కడిగేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిట్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో విపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ సిట్ మీద మాకు నమ్మకం లేదు, సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత అసలు ఈ హత్య గురించి ఎవరు మాట్లాడకూడదని ఒక గ్యాగ్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు, ఎవరు ఆరోపణలు చేయడం. అంటే అప్పటికే వాళ్ళ ప్రమేయం, అవినాష్ రెడ్డి తాలూకా వాళ్ళ ప్రమేయం బయటకు వస్తూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు ఆ ఎన్నికల్లో, సీఎం అయ్యాడు, కానీ సిబిఐ దర్యాప్తు విషయం మర్చిపోయాడు. వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత రెడ్డి గారు అనేక సార్లు ఈ హత్య కేసు గురించి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఈ కేసుని సిబిఐ విచారణకు అప్పచెప్పమని కోరారు, కానీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. చివరికి ఆమెను విసుక్కున్నారు కూడా. జగన్ మీద నమ్మకం కోల్పోయిన తర్వాత 2020లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సిట్ మీద తనకు నమ్మకం లేదు అని సునీత హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు కేసును సిబిఐకి బదిలీ చేస్తూ తీర్పు ఇచ్చింది. సిబిఐ కూడా మొదట్లో దూకుడుగానే వ్యవహరించింది. ఈ కేసు విచారణలో సిబిఐ అధికారి రామ్ సింగ్ ఈ కేసులో సిన్సియర్గా విచారణ జరిపారు. ఆయన్ని రాష్ట్ర పోలీసులు ఇబ్బంది పెట్టారు, ఆయన మీద కేసులు నమోదు చేశారు, ఆయనకు విధి నిర్వహణలో ఆటంకాలు కల్పించారు. అయినా కూడా కేంద్ర హోంశాఖ స్పందించలేదు, పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు స్పందించలేదు. సిబిఐ జోలికి ఎందుకు వస్తారని అడగలేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ కేసులో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్గా మారాడు, అతన్ని బెదిరించారు. ఈ కేసులో కీలక నిందితులకు సంబంధించిన సమాచారం అతను బయటపెట్టాడని అతను బెదిరించారు. అతనికి ప్రాణభయం ఉందని అతను రక్షణ ఏర్పాట్లు చేయించుకున్నాడు. సిబిఐ తన ఛార్జ్షీట్లు అలాగే సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఇది కేవలం ఆస్తి వివాదంలో జరిగిన హత్య కాదు, దీని వెనకాల రాజకీయ ఆధిపత్యం ఉంది, అలాగే కడప ఎంపీ సీటుకు సంబంధించిన అంశాలు ఉన్నాయని కూడా పేర్కొంది. ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి హత్యతో ప్రమేయం ఉందని పేర్కొంది. గూగుల్ టేక్అవుట్ డేటాను ప్రధాన సాక్ష్యంగా సమర్పించింది. అయితే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయింది. సిబిఐ ఘనత వహించిన సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయింది. కింది కోర్టు నుంచి పై కోర్టు దాకా రకరకాలుగా స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు. చివరికి అరెస్ట్ చేసే సమయానికి కూడా చుట్టూ మందిని పెట్టుకొని అరెస్ట్ కాకుండా తప్పించుకున్నాడు. అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడన్న వార్తలు వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు పెట్టుకునేవాళ్ళు, సిబిఐ దూకుడు ఆగిపోతూ ఉండేది. కేసులో ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ జరుపుతున్న రామ్ సింగ్ని ఆ తర్వాత తెలివిగా కోర్టు ద్వారానే తప్పించారు వీళ్ళు. ఈ కేసులో సిబిఐ ఛార్జ్షీట్లు దాఖలు చేసిన తర్వాత పూర్తిగా దర్యాప్తు చేయలేదు, ఇంకా కొంతమంది హస్తం ఉంది ఈ కేసులో అన్న అనుమానాలు ఉన్నాయి, కాబట్టి మరింత విస్తృతంగా దర్యాప్తు చేయాలని సునీత రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశం మేరకు సిబిఐ దర్యాప్తు చేసి 3వ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇక దర్యాప్తు అవసరం లేదు అని సిబిఐ పేర్కొంది. సిబిఐ ఆ రకమైన నివేదిక ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న సునీత పిటిషన్ని కొట్టేసింది. అలాగే సిబిఐ కోర్టు విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించింది. కేసు దర్యాప్తు విషయంలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే చట్టపరమైన పరిష్కారాల కోసం తగిన కోర్టును ఆశ్రయించేందుకు సునీత రెడ్డికి స్వేచ్ఛనిస్తున్నామని పేర్కొంది. సునీత రెడ్డి తరపున లాయర్ సిద్ధార్థ లోద్రా తాము ఇచ్చిన మెటీరియల్ని సిబిఐ పట్టించుకోలేదు, ఆ దిశగా దర్యాప్తు చేయలేదు అని పేర్కొన్నప్పటికీ కోర్టు పట్టించుకోలేదు. అయితే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి తెల్లవారుజామున వచ్చిన కాల్స్ గురించి అజయ్ కల్లం చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం సిబిఐ వాళ్ళు విచారించినప్పుడు తెల్లవారుజామున తాడేపల్లి ప్యాలెస్ కాల్స్ వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి వచ్చి బాబాయ్ లేరని చెప్పారని సాక్ష్యం చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. దీని మీద జగన్మోహన్ రెడ్డిని కానీ భారతిరెడ్డిని కానీ సిబిఐ విచారించలేదు. ఈ కేసు మీద రాజకీయ ప్రభావం ఉందని అందరికీ అర్థమయ్యేలాగా సిబిఐ దర్యాప్తు శైలి కొనసాగింది. కేంద్రంలో బీజేపీ పెద్దల మద్దతు ఉన్నందువల్లే ఈ కేసు దర్యాప్తు సక్రమంగా జరగలేదు అని, కీలక నిందితులు తప్పించుకున్నారని, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారన్న ఆరోపణలు ఉన్నాయి, ప్రజలు నమ్ముతున్నారు కూడా. బీజేపీ అధికారంలోకి వచ్చాక సిబిఐ దర్యాప్తులు ఒక ప్రహసనంలాగా మారిపోయింది. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, తమకు అనుకూలంగా ఉన్న నాయకులను రక్షించడానికే సిబిఐ విచారణలు అన్నట్టుగా సిబిఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారింది. ఒకప్పుడు కేంద్రం చేతిలో కీలుబొమ్మ సిబిఐ అని విమర్శించిన బీజేపీ నాయకులు ఇవాళ అంతకంటే అధ్వానంగా సిబిఐని మార్చారు. ఇప్పుడు వివేకా కేసులో సునీత రెడ్డి ఇప్పటిదాకా ఒంటరి పోరాటం చేశారు. జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు ఎదుర్కొన్నారు. ప్రాణహాని ఉంటుంది తగ్గండి అని శ్రేయోభిలాషులు చెప్పినా కూడా బెదరకుండా కింది కోర్టు నుంచి పై కోర్టు దాకా విసుగు విరామం లేకుండా తిరిగారు. కానీ ఫలితం దక్కిందా అంటే దక్కలేదని చెప్పాలి. ఈ కేసులో సొంత కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నారు, అధికారంలో ఉన్నవాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. అయినా కూడా సునీత రెడ్డి ఎక్కడ తగ్గలేదు.
అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో కోర్టుల స్టేలు, విచారణాధికారుల మార్పులు వంటి అంశాలు ఈ కేసుకు హర్డిల్స్గా మారాయి. అనేక సార్లు ఆమె చాలా మానసిక వేదనకు గురయ్యారు. మీడియా సమావేశాల్లో కూడా చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పోరాటం ఆస్తి కోసమో రాజకీయ అధికారం కోసమో కాదు. తన తండ్రిని చంపింది ఎవరన్నా నిజం తెలుసుకోవాలి, వాళ్లకు శిక్షలు పడాలి. ఇదే 7 ఏళ్లుగా ఆమె చేస్తున్న నిశ్శబ్ద యుద్ధం. ఎవరినైతే సొంత అన్నలు, తమ్ముళ్ళుగా పిలుచుకుందో వాళ్లే ఈ కేసులో నిందితులను కాపాడేవాళ్ళుగా ఉండటం నిజంగా ఎవరికైనా మానసికంగా చాలా తీవ్రమైన దెబ్బ. ఆమెను మానసికంగా కుంగదీసింది ఆ విషయం. దీనికి తోడు వైసీపీ సోషల్ మీడియాలో ఆమె మీద వ్యక్తిగత దాడులు చేశారు, ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, ఆమె భర్తే వివేకానంద రెడ్డిని చంపించారన్న ఆరోపణలు చేశారు, వివేక క్యారెక్టర్ మీద బ్యాడ్ ప్రాపగాండా చేశారు. అయినా ఆత్మవిశ్వాసం సడలిపోలేదు. కుటుంబంలో ఒంటరి, మేమున్నామని ధైర్యం చెప్పే బంధువులు లేరు. అయినా కూడా న్యాయం కోసం పోరాడింది. వందల సార్లు హైదరాబాద్ నుంచి కడప, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కోర్టుల చుట్టూ తిరిగారు. తండ్రి మరణానికి కారకులైన వాళ్ళని తెలుసుకునేందుకు ఆమె పడ్డ శ్రమ సిబిఐ తీరుతో బూడిదలో పోసినట్టయింది. వివేకానంద రెడ్డి లాంటి ప్రముఖుడి హత్య కేసులో నిందితులను పట్టుకోవడంలో సిబిఐ అనేక ఆటంకాలు ఎదుర్కొనటం ఆ సంస్థ మీద రాజకీయ ఒత్తిడి ఉందనటానికి నిదర్శనం. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు వ్యవస్థలను అడ్డగోలుగా వాడుకుంటారనటానికి నిదర్శనం. ఇవన్నీ చూసే వాళ్ళకి ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం పోకుండా ఎలా ఉంటుంది? అంగబలం, అర్ధబలం, ఎదురొస్తే వేసేసే మనస్తత్వం కలిగిన వాళ్ళని ఎదుర్కొని ఒక మహిళ అద్వితీయమైన పోరాటం చేశారు. సిబిఐ వాళ్ళు దర్యాప్తు పూర్తయిందని చెప్పడానికి కోర్టులు అంగీకరించినా ఆమె అంగీకరించట్లేదు. ఇంకా కొంతమంది పాత్ర ఉంది ఈ హత్యలో అని గట్టి నమ్మకంతో ఉన్నారు. వాళ్ళను కూడా బయటకు తీయాలంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో, ఈ ఒంటరి పోరాటంలో సునీత రెడ్డి గెలిచారా, ఓడిపోయారా అంటే జవాబు లేదు. ఆయేషా మీరా హత్య కేసులో న్యాయం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు ఓడిపోయి నిజంగా చాలా దారుణమైన ఆవేదన అనమాట. ఎందుకంటే 19 ఏళ్ల కుమార్తె దారుణంగా అత్యాచారానికి గురై చంపేశారు, హత్యకు గురైంది. ఆ కేసుని తేల్చలేకపోయింది ఈ పోలీసులు, ఈ వ్యవస్థ, ఈ న్యాయ వ్యవస్థలు ఎవరో కూడా తేల్చలేకపోయారు. చివరకు వాళ్ళకి విసిగేసి మాకు ఓపిక లేదని ఒక దండం పెట్టారు. సిగ్గుతో తలంచుకోవాలి అందరూ, వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఈ దేశంలో వెన్నులేని వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయి ఇక పోరాడలేమని చెప్పేశారు వాళ్ళు. మరి ఇప్పుడు సునీత రెడ్డి 7 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఈ కేసులో ఇక దర్యాప్తు అవసరం లేదని సిబిఐ పేర్కొన్న నేపథ్యంలో ఆవిడ ఏం చేస్తారో చూడాలి. ఈ పోరాటంలో ఆవిడ గెలుస్తారా, ఓడిపోతారా అనేది పెద్ద పజిల్. Like, share and subscribe to Rajaniti channel.